హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణలో స్పెషల్ జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జొన్న పిండి తీసుకున్నాము. ఆ జొన్న పిండిలో జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకొని మనము చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ విధంగా మనము జొన్న పిండి పౌడర్ని వేసుకొని జొన్న రొట్టెని ఆ విధంగా ఇప్పుడు మనం అక్కడ చేస్తున్న విధంగా ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నారు. జొన్న రొట్టి చేసే దాంట్లోనే ఆ టెక్నిక్ తెలుసుకున్నామంటే మనము హాఫ్ అన్ అవర్లో ఎన్ని జొన్న రొట్టెలైనా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకు ఆ టెక్నిక్ ఎలా చేయాలి, ఎలా మన ఫింగర్స్ని చేతిని ఎలా తిప్పాలి, ఎంత పౌడర్ తీసుకోవాలి, ఇవి తెలియకపోతే మనకు ఆ జొన్న రొట్టె అనేది ఏమైపోతుందంటే పీసెస్ లాగా వచ్చేస్తుంది అనమాట, చేయలేము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 హ్యాండ్స్ని యూజ్ చేసి అలా కొంచెం జొన్న పిండిని వేసుకుంటూ దాన్ని జొన్న రొట్టెని అనేది ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. తెలంగాణలో చాలా స్పెషల్. ఆల్మోస్ట్ ఆల్ 100%లో 99% నైట్ టైంలో జొన్న రొట్టెని ప్రిఫర్ చేస్తారు తెలంగాణలో. మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే జొన్న రొట్టెని చేయలేరు, ఎందుకంటే జొన్న పిండి అనేది చపాతీ పిండిలాగా ఉండదు. దాన్ని వాటర్ పోసి మిక్స్ చేసినప్పుడు దాంట్లో జిగురు అనేది లేకపోవటం వల్ల మనం అలా తీసినప్పుడు జొన్న రొట్టెని అది విరిగిపోతుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జొన్న పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలంటే మనం పిండి తీసుకున్నాం, జస్ట్ వాటరే ఫ్రెండ్స్, ఇంకేం యూస్ చేయట్లేదు. కొంతమంది అయితే హాట్ వాటర్ కూడా ప్రిఫర్ చేస్తారు, కానీ మనం ఇక్కడ ఓన్లీ కూల్ వాటర్ తీసుకుంటున్నాం. ఆ విధంగా వాటర్ని తీసుకొని పిండిలో వేసుకున్నాం. దాన్ని చపాతీ పిండి లాగానే ఎలా అయితే చపాతీకి మనం పిండిని చేసుకుంటామో అదే విధంగా వేస్తున్నాం. లేకపోతే దానిని ఎక్కువసేపు మనం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ విధంగా కలపాలి. ఆ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ జొన్న పిండిలో కొంచెం జిగురు అనేది వస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే అది విరిగిపోకుండా మనం చేసేటప్పుడు నీట్గా మనకు రొట్టె అనేది వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, ఆ విధంగా మనం పిండిని మిక్స్ చేయాలి. ఒక 20-50 సెకండ్స్ అయినా సరే మనం పిండిని బాగా మిక్స్ చేయాలి. జస్ట్ వాటర్తో హ్యాండ్ని వాటర్లో తడుపుకుంటూ అలా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేయడం వల్ల ఏమైపోతుందంటే దాంట్లో జిగురు అనేది వస్తుంది. మనము ఎప్పుడైతే జొన్న రొట్టెని ఆ విధంగా తడుతూ చేస్తామో అప్పుడు అది ఏమైపోతుందంటే లాస్ట్ చివరిలో కూడా ఏమీ ఊరిపోకుండా, అంటే స్ప్రెడ్ అవ్వకుండా అలా వస్తుంది. నార్మల్గా మనం చేసేసామంటే వాటర్లో మిక్స్ చేసేసుకొని జొన్న రొట్టెని చేయాలని ట్రై చేస్తామంటే రాదు. ఇక్కడ మనము పెనం పైన జొన్న రొట్టె వేసాం కదా, దానిపైన జస్ట్ వాటర్తో పైన వేస్తాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే వాటర్లో డిప్ చేస్తారు క్లాత్ని, కాటన్ క్లాత్ని, దాంతో కూడా అద్దుతారు. లేకపోతే డైరెక్ట్గా ఆ విధంగా వాటర్నైనా వేసేయచ్చు. మనం ఆల్రెడీ పెనం పైన రొట్టె అనేది కాలుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఒక రొట్టె కాలే లోపల బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే ఫాస్ట్గా రొట్టెని చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఇప్పుడే మిక్స్ చేసుకున్నాము పిండిని. చేసుకున్న వెంటనే కొంచెము మామూలు పౌడర్ పిండిని వేసుకొని ఇక్కడ రొట్టె అనేది కాలుతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా కాలిపోయిందో. జస్ట్ మనం అలా కాల్చుకుంటే సరిపోతుంది. ఒక రొట్టె కాల్చుకునే లోపల ఇంకో రొట్టెని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నార్మల్గా తెలియని వాళ్ళైతే చుట్టూ విరిగిపోతే అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో చేయండి. థ్యాంక్ యూ.